హైదరాబాదులోని ఒక పెద్ద ప్రభుత్వ ఆస్పత్రిని ఊహించుకోండి. చాలా రద్దీగా ఉంటుంది కదా. అక్కడ ప్రతిరోజూ అందరూ ఎదుర్కొనే ఒక సాధారణమైన కానీ చాలా ఒత్తిడితో కూడిన సమస్యను పరిష్కరించడానికి టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారో ఇప్పుడు వివరంగా చూద్దాం. పెద్ద పెద్ద ఆస్పత్రులకు వెళ్ళినప్పుడు ఎటు వెళ్ళాలి, ఏ డిపార్ట్మెంట్ ఎక్కడుంది అని కన్ఫ్యూజ్ అవడం చాలా కామన్ కదా. ఆ అయోమయం మనలో చాలా మందికి అనుభవమే. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్కి ఇదే మెయిన్ పాయింట్. సరిగ్గా ఇలాంటి ఒక పెద్ద సవాల్నే హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రి కూడా ఫేస్ చేస్తోంది. 4000 ఇదేంటో తెలుసా? నిమ్స్కు ప్రతిరోజు వచ్చే అవుట్ పేషెంట్ల సంఖ్య. అవును, రోజుకి ఏకంగా 4000 మంది. ఈ ఒక్క నంబర్ వింటేనే అక్కడ పరిస్థితి ఎంత ఛాలెంజింగ్గా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు సమస్య ఏంటంటే అక్కడ దాదాపు 37 డిఫరెంట్ డిపార్ట్మెంట్లున్నాయి. దీంతో వచ్చిన పేషెంట్లకి ఎక్కడికి వెళ్లాలో తెలియక చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఫలానా డాక్టర్ని కలవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, లేదంటే బ్లడ్ టెస్ట్ ఎక్కడ చేస్తారు, ఇలాంటి ప్రశ్నలతో తెగ ఇబ్బంది పడతారన్నమాట. దీనికొక సొల్యూషన్ చాలా అవసరమనిపించింది. సరే, ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడానికి వాళ్లు తీసుకొచ్చిన ఒక కొత్త టెక్నాలజీ గురించి ఇప్పుడు చూద్దాం. ఆ టెక్నాలజీకి ఒక పేరు, ఒక గొంతు కూడా ఇచ్చారు. అది ఇలా పలకరిస్తుందన్నమాట. సో ఇంతకీ ఈ ప్రియా ఎవరు? ప్రియా అంటే ఒక ఏఐ రోబోట్ రిసెప్షనిస్ట్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక మల్టీలింగ్వల్ గైడ్ అన్నమాట. అంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఈ 3 భాషల్లోనూ క్లియర్గా మాట్లాడుతుంది. పేషెంట్లు అడిగే ప్రశ్నల్ని అర్థం చేసుకోవడానికి, అలాగే హాస్పిటల్ మ్యాప్ని గుర్తుపెట్టుకోవడానికి దీన్ని డెవలప్ చేయడానికి దాదాపు 6 నెలల టైం పట్టిందట. ఓకే, బాగానే ఉంది. కానీ అసలీ టెక్నాలజీ హాస్పిటల్ ఫ్లోర్లో పేషెంట్లకు ఎలా హెల్ప్ చేస్తుంది? ఆ ప్రాసెస్ ఏంటో కొంచెం డీటెయిల్గా చూద్దాం. చూడండి, ప్రాసెస్ చాలా సింపుల్. ఒక పేషెంట్కి ఏదైనా డౌట్ వస్తే ఫస్ట్ వాళ్లకొచ్చిన భాషలోనే రోబోని ప్రశ్న అడగొచ్చు. వెంటనే రోబో వాయిస్ రూపంలో క్లియర్గా డైరెక్షన్స్ ఇస్తుంది. అంతే, ఆ సూచనల ప్రకారం వెళ్తే వాళ్లు వెళ్లాలనుకున్న డిపార్ట్మెంట్కి గానీ టెస్టింగ్ సెంటర్కి గానీ ఈజీగా చేరుకుంటారు. ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించాలి. ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ కియోస్కులుండేవి, కానీ వాటికి దీనికి చాలా తేడా ఉంది. కియోస్కులో అయితే మనం టైప్ చేయాలి, అందరికీ టైపింగ్ రాకపోవచ్చు. కానీ ఈ ఏఐ రోబో అలా కాదు, వాయిస్తో పనిచేస్తుంది. మనం మాట్లాడితే చాలు, అందుకే ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. అదొక మెషిన్లా కాకుండా మనతో మాట్లాడినట్టుంటుంది. ఇదే అసలైన ఇన్నోవేషన్. ఈ రోబో ఇచ్చే గైడెన్స్ కూడా ఏదో పైపైన ఉండదు, చాలా స్పెసిఫిక్గా రూమ్ నంబర్తో సహా చెప్తుంది. ఉదాహరణకి ఒక పేషెంట్ని కార్డియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్లమని చెప్పాల్సి వస్తే సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్ నంబర్ 9 ఇంకా 10కి వెళ్ళండి అని ఇంత క్లియర్గా డైరెక్ట్ చేస్తుందన్నమాట. ఏ టెక్నాలజీ సక్సెస్ అయినా దాన్ని వాడేవాళ్లు ఏమనుకుంటున్నారన్న దానిమీదే ఆధారపడి ఉంటుంది కదా. మరి ప్రియా విషయంలో పేషెంట్ల ఫీడ్బ్యాక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఒక పేషెంట్ ఏమన్నారంటే, నేను ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఎక్కడా అని అడిగాను, అది నన్ను ఆ బ్లాక్లో 2nd ఫ్లోర్కి వెళ్ళమని చెప్పింది. ఈ పద్ధతి చాలా బాగుంది అనన్నారు. అంటే డైరెక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయని వాళ్ళకనిపించింది. ఇంకొకరు ఏమన్నారంటే, అది నాకు కరెక్ట్గా బ్లాక్ ఏది, రూమ్ నెంబర్ ఏది అని చెప్పింది. ఇది చాలా ఈజీ ప్రాసెస్, ఎందుకంటే మనుషులు సాయం చేయడానికి ఎప్పుడూ అందుబాటులో ఉండరు కదా అన్నారు. చూడండి, రోబో ఎంత ఖచ్చితంగా ఉందో అలాగే స్టాఫ్ బిజీగా ఉన్నప్పుడు ఇది ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుందో ఈ మాటలు చెప్తున్నాయి. సో ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమేంటంటే, ఈ రోబో రకరకాల ప్రశ్నల్ని కరెక్ట్గా అర్థం చేసుకుని సమాధానమివ్వగలుగుతోంది. ఇంకో పేషెంట్ అన్నారు, నేను బ్లడ్ టెస్ట్ల గురించి అడిగితే కౌంటర్ నంబర్ 8కి వెళ్లమంది, ప్రతీదీ చాలా క్లియర్గా వివరిస్తోంది అని. ఇలాంటి ఫీడ్బ్యాక్ వల్ల పేషెంట్లలో దీనిపై నమ్మకం పెరుగుతుంది. సరే, ఈ ప్రయోగం బాగానే ఉంది. మరి ఇది హెల్త్ కేర్ టెక్నాలజీ భవిష్యత్తుకు ఎలా దారి చూపిస్తుందో ఒకసారి చూద్దాం. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్రస్తుతానికి ఒక ట్రయల్ రన్ మాత్రమే. అంటే ఈ టెక్నాలజీ నిజంగా ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో టెస్ట్ చేయడానికి పెట్టిన ఒక పైలట్ ప్రోగ్రాం అన్నమాట. దీన్ని ఇంకా మెరుగుపరుస్తున్నారు. డెవలపర్లు రోజు హాస్పిటల్లోనే ఉండి ప్రియా పనితీరును గమనిస్తూ దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నారు. అది ఏదైనా తప్పు సమాచారమిస్తే వెంటనే దాన్ని సరిచేస్తారు. ఒకవేళ ఈ ట్రయల్ గనక సక్సెస్ అయితే ఈ సర్వీస్ని పర్మనెంట్ చేస్తారు. ఈ విజయవంతమైన ప్రయోగం మనలో ఒక పెద్ద ప్రశ్నను రేకెత్తిస్తోంది. భవిష్యత్తులో మనం ఎక్కడికి వెళ్ళినా, హాస్పిటల్ అయినా, ఆఫీసైనా, మనల్ని మొదట పలకరించేది, మనకు సాయం చేసేది
ఇలాంటి ఒక ఏఐ అసిస్టెంటే అవుతుందా? దీని గురించి ఆలోచించాలి.